నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురుగారు, మే నెలలో చూసుకుంటే మరి గురుగ్రహం అనేది మార్పులు అనేవి చెందుతున్నాయి. అయితే ఈ సమయంలో చూసుకుంటే కనుక సింహ రాశి వారికి మరి గురుగ్రహం మార్పుల వల్ల ఎటువంటి ప్రభావితం ఉండబోతుంది, ఏ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోక తప్పదంటారు? సింహరాశి వారికి ఈ మే 14, 2025 సంవత్సరంలో మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. అందువలన మనకి సింహరాశి వారికి అందరికీ కూడా లాభములో గురుడు కాబట్టి అడవుల్లో పడేసినా సరే వీళ్ళందరూ కూడా ధన సంపాదన బ్రహ్మాండంగా సంపాదిస్తారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీ, MITలు, బ్రౌన్ ఇలాంటి ఫారెన్ యూనివర్సిటీల్లో వీళ్ళ పిల్లలు అప్లై చేసుకుంటారు. అంత పెద్ద స్టాండర్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కూడా వీళ్ళకి సీట్లు రావడం జరుగుతాయి. అంటే ఇక్కడ సింహరాశి వారికి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రాహు శనులు ఇద్దరు కూడా మే 30వ తారీఖు వరకు ఉంటాడు. రవి ఏమో ఏప్రిల్ 13 దాకా ఉండి ఏప్రిల్ 13 తర్వాత మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. అసలు బుధుడైతే అటర్ ఫ్లాప్ చేస్తాడు వీళ్ళని. ఈ విధంగా ఉన్నటువంటిప్పుడు భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి అని చెప్పాం. ఏంటయ్యా భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయి, ఏముంటాయి అంటారు. కొన్ని రాశుల వారికి కొన్ని వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇండైరెక్ట్గా ఉంటుంది. ఫైటింగ్లు అతండవాదాలే చేసుకోకల్లా వాళ్ళ భర్త రాజీనామాలు చేయడమో, మంచి సాఫ్ట్వేర్ జాబ్లు వేరే బిజినెస్లోకి వెళ్ళడమో, లేకపోతే ఈ టేపు ఇంకొకళ్ళు శని ఉన్నాడు కదా, కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః, పార్ట్నర్స్ ఉంటారు. ఈ పార్ట్నర్స్ గొడవలు పెట్టుకోవడము, లేకపోతే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టేసుకోవడము, ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి ఈ సింహరాశి జరగలేదని చెప్పేసి ఇలా చెప్పారేంటి మీరు, ఇలా చెప్పారేంటి అంటే ఎట్లా? సింహరాశి వాళ్ళకి ఫస్ట్ క్లాస్గా మనం రాసి ఇవ్వచ్చు. ఏంటి సూపర్ అంతే, ఇంక మళ్ళీ తిరుగులేదు. వీళ్ళకి ధనం వర్షం కురుస్తుంది. ఎందువలన? ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి నాకు ఎక్కడ కురుస్తుందని ఇలా పైన చూస్తే ఎట్లా కుదరదు. పని చేయాలి, కష్టపడి పని చేయాలి. అస్సలు ఎలా తయారైపోయారంటే జనాలు, ఏమండి మా దగ్గర జాబ్ లేదండి, జాబ్ లేదండి, జాబ్ లేదండి, అప్పులండి అప్పులండి అప్పులండి, ఇన్కమ్ సరిపోవట్లేదండి, ఇదే గోల అక్కడ చూసినా. మరి డబ్బులు ఉన్నప్పుడు ఏమన్నా ఇలా దాన ధర్మాలు చేశారా, వికలాంగులకి చేశారా, లేకపోతే పేదవాళ్ళకి అనాథ పిల్లలకి చేశారా, లేకపోతే వీళ్ళు సన్యాసులకు చేశారా? అది చేయరు వీళ్ళు దాన ధర్మాలు. కానీ ఒక విషయం ఏంటంటే చాలామందిని చూశాను నేను, ఈ యొక్క సింహరాశి వాళ్ళని కొంచెం జెనరాసిటీ ఉంటుంది వీళ్ళకి. కొంచెం పొగిడితే డబ్బులు ఇస్తారు కనీసం, అట్లీస్ట్. అంటే అలా అని తెలివి తక్కువ వాళ్ళని కాదు, మంచితనం ఎక్కువ ఉంటుంది. అన్ని రాశులకే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొంచెం నువ్వే గొప్ప అంటే లీడర్ కదా, రవి అంశతో ఉంటారు వీళ్ళు. అసలు సింహరాశి వాళ్ళమ్మ అసలు యాక్చువల్గా నేను చెప్తున్నాను, మటన్ చికెన్ తినకూడదు అసలు. సింహరాశి వాళ్ళు సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవాలి. ఇలా కనుక చేసినట్లయితే సింహరాశి వాళ్ళకి పిచ్చ పిచ్చ డబ్బులు వస్తాయి. మన ఇంట్లోనేమో రోజు చికెన్ లేదా ఫుడ్ వెళ్దు, నీకు ఎలాగా వస్తుంది చెప్పు. ఎందుకు దీనికి రీజన్ కూడా చెప్తున్నాను నేను. రవి ఆధారితమైనటువంటి ఈ సింహరాశి వారికి రవి అనుగ్రహం బాగా ఉంటుంది. రవి దానికి అధిపతి. అటువంటిప్పుడు మీరు ఎలా తింటారమ్మా? రవి పూజ చేస్తేనే ఆ రోజు వరకు మీరు మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు, మందు ముట్టుకోకూడదు, సిగరెట్లు వెలిగించకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇన్ని రూల్స్ చెప్పాం. మీరు జీవితాంతం సింహరాశి వాళ్ళు మీరు. మరి ఇవన్నీ కూడా వదిలేసేయాలి. ఈ సింహరాశి వాళ్ళంతా కూడా కాస్త వైరాగ్య స్వభావంతో ఉంటారు. రొమాంటిక్ లైఫ్కి కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అంటే కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు సింహరాశి. సో ఈ విధంగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారికి మనకి మే 14 నుంచి మనకి అక్టోబర్ 18 వరకు బాగుంటుంది. అండ్ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కాస్త కోర్టు సంబంధమైన వ్యవహారాలు, పోలీస్ సంబంధమైనటువంటి వ్యవహారాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మనం క్లియర్గా చెప్పాం. అమెరికాలో ఉన్న నా శిష్యురాలుకి
అమ్మ మేము కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు జరుగుతాయంటే లాస్ట్ ఇయర్ ఇమ్మీడియట్గా అదే సమయంలో వీళ్ళు వీధిలో పెట్టుకున్న కారు ఎత్తుకుపోయాడు. ఆ కారు తెచ్చుకోవడానికి అక్కడ అమెరికన్ సిస్టమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చాలా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, మొత్తం అంతా ఆ లైసెన్స్ కాగితాలు ఇవే కాకుండా ఎక్స్ట్రా కాగితాలు కూడా అడుగుతారు. మొత్తం మీద ఎలాగో అది దొరికింది. యుఎస్లో ఇవన్నీ కామన్, బ్లాక్స్ ఎత్తుకుపోతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఈ సంవత్సరం అంతా కూడా అట్లా జరగడానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బంగారు కొనుగోళ్ళు, ఇప్పుడు ప్రజల సైకాలజీ ఎలా ఉంటుందంటే బాగా పొగడాలి వీళ్ళని. నువ్వు బంగారం కొంటావు, చీరలు కొంటావు, బట్టలు కొంటావు, పేదవాళ్ళకి ఏమి బక్కర్లేదు అంటే గురుగారు సూపర్ చెప్తున్నారు. మనం అలా చెప్పం కదా, మనం మేస్టర్ కదా. అందువల్ల మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లైక్ చేయరు. లైక్ చేయకపోతే మనకేంటి, మనం ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి. సో సింహరాశి వాళ్ళకి తిరగలేదమ్మా, సూపర్ ఉంది. అంటే కాకపోతే సింహరాశి వాళ్ళకి భక్తి బాగా పెరిగిపోతుంది. వీళ్ళు ఏంటంటే స్నానాలు చేయకుండా వంట చేస్తారు కొంతమంది. ఎప్పుడో 2 మధ్యాహ్నం 1 స్నానాలు చేస్తారు కొంతమంది. ఇంకా దైవుడి పూజ చేయాలంటే మధ్యాహ్నం 2 గంటలకు చేస్తాడు. మావాడు ఒకడు ఉన్నాడు అనమాట. మధ్యాహ్నం 1 గంటకు అప్పుడు 2 స్నానాలు చేసి అప్పుడు పెట్టేసి పిల్లల్ని 2:40 స్కూల్ వదిలితే అప్పుడు వెళ్ళి తీసుకొస్తాడు. ఇదేంట్రా బాబు పట్టుపగలు పూజ చేస్తున్నాడు ఈ పంతులు గారే అతను. ఏంటి ఈ టైంలో పూజ చేస్తున్నాడు ఏంట్రా బాబు అని అడుగుతారు అక్కడ భక్తులు. పూజ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకో, కానీ మరి బ్రాహ్మణుడు అలా చేస్తే ఎట్లా? అలా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా జాబులు లేనటువంటి వాళ్ళు, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే తంతు చేస్తారు, 2కే పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు పొద్దున్నే లేస్తే బాగుంటుంది. చక్కగా మనకి దుర్గమ్మ తల్లి ఆరాధన చేసుకోవాలా, చేసుకొని మనము మాధవ ధర్మ వంటి మహికాంతులనరించిన తల్లి నీవు. మాధవ వర్మ విజయవాడ నగరాన్ని పరిపాలించాడు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అతని కోసం బంగారపు వర్షాలు కురిపించింది. ఆన మహిషాసురుని మర్దించిన జనని నీవు. అలాగే మహిషాసురుని చంపావు తల్లి, కుమ్మేశావు మహిషాసురుణ్ణి. లేరు నీ వంటి వారళి ధారుణి తలంబనం చూడనట్టియో శంభురాణి. అమ్మా శంభో శంకర, శంభుపతి అయినటువంటి శంభురాణి అయినటువంటి నీ వంటి జగజ్జనని ప్రపంచం అంతా ఎతికినా, ఎన్ని లోకాలు ఎతికినా దొరకదు తల్లి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎదురుకుండగా ఉంది దుర్గమ్మ. మరి వీళ్ళు తలుచుకుంటే అందరూ పోతారు, అన్ని కష్టాలు పోతాయి. అందరూ పోతారంటే అందరి కష్టాలు పోతాయని. కాబట్టి మరి అన్నీ వడ్డించిన విస్తరలా ఉంటుంది దుర్గమ్మ. ఈ సింహరాశి వాళ్ళు ఎదురుకుండా దుర్గమ్మనే పెట్టుకున్నారు, అడుక్కోవచ్చుగా. వీళ్ళకి ఏ కష్టాలు లేవన్నమాట, దుర్గమ్మనే ఇళ్లలో పెట్టేసుకున్నారు వీళ్ళంతా కూడా, అంటే మహాలక్ష్మి తల్లిని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సింహరాశి వాళ్ళు ఏమి అసలు నెగిటివ్ గాళ్ళతో తిరగకూడదు. వీళ్ళు నెగిటివ్ గాళ్ళ మాటలు విన్నా, నెగిటివ్ గాళ్ళతో తిరిగినా వీళ్ళందరికీ కూడా అదృష్టం తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి, అందులో డౌట్ లేదమ్మా. గురువుగారు, మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? పరిహారాల విషయానికి వస్తే పరిహారాలు చేసుకోవాలి కంపల్సరీ. వీళ్ళు లావుగా ఉంటారు ఎక్కువ సింహరాశి వాళ్ళు, కొంతమంది లడ్డూల్లాగా ఉంటారు. అందువల్ల వీళ్ళు జిమ్ములకి దానికి పోతారు. అలా వెళ్లకుండా చక్కగా రావి చెట్టు చుట్టూ తిరగచ్చు. శనివారం నాడు మనం 108 ప్రదక్షిణాలు. మిగతా అప్పుడు డైలీ 108 అంటే చచ్చిపోతారు. చిన్న చెట్టే ఇలాగా, కానీ బద్ధకం వస్తుంది. 21 సార్లు 5 సార్లు చేసుకోవచ్చు, 11 సార్లు. గురువారం ఉంది మళ్ళీ, చక్కగా గురువారం మేడి చెట్టు చూసుకోండి, మేడి చెట్టు చుట్టూ తిరగండి. ఆ విధంగా మనకి దేవతా వృక్షాలు 12 రాశులకి 12 చెట్లు ఉన్నాయి. వీటిల్లో కనీసం మినిమం 2 మెయింటైన్ చేసినా చాలు. పేదవాళ్ళకి విస్తృతంగా దానాలు చేయాలి, వికలాంగులకి, తర్వాత వీళ్ళందరికీ కూడా, ఎవరికి ముసలి వాళ్ళకి, పేదవాళ్ళకి ముఖ్యంగా. సో ఇఫ్ దే డూ ఆల్ దీస్ థింగ్స్ వీళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయమ్మా. ఎందువల్లంటే మనము అనుభవంతో, గురువులు కాళ్ళు పిసికి పిసికి చెప్పినటువంటి విజ్ఞానంతో నేను చెప్తున్నాను, అనుభవాలతో. సో డెఫినెట్గా బాగుపడిపోతారు. ప్రపోర్షనేట్గా వీళ్ళు ఆశించాలి తప్ప ఆకాశంలో నేను తెగొచ్చేయాలా అట్లా కాదు. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే సింహరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.